అందరికీ మరొకసారి ఆత్మపూర్వక వందనాలు. స్వాధ్యాయంలో మనమంతా కూడా ప్రతి ఒక్కసారి ఒక గొప్ప విషయాన్ని కులంకషంగా తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు కృష్ణతత్వము అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాము. తత్వమాధ్యాత్మికం దృష్ట్వా తత్వం దృష్ట్వాత బాహ్యతః తత్వభూతః తదా రామ తత్వాద ప్రచ్యుదో భవేత్. ఇది ఉపనిషత్ వాక్యం. తత్వమాధ్యాత్మికం దృష్ట్వా తత్వం దృష్ట్వాత బాహ్యతః తత్వభూతః తదా తత్వాద ప్రచ్యుదో భవేత్. గొప్ప ఉపనిషత్ వాక్యం ఇది. తత్వాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ముందుగా తత్వం ఆధ్యాత్మికం. చూడండి, ఆధ్యాత్మికత, తత్వం అనేదే ఆధ్యాత్మికత. ఎట్లా తెలుసుకుంటాం మనం తత్వాన్ని? అంటే ఇప్పుడు ఆత్మ శాశ్వతము, అది తత్వం. శరీరము శాశ్వతము కాదు. అంటే శరీరం అనేది తత్వం కాదు, ఆత్మ అనేది తత్వం. ఆధ్యాత్మికత అంటే ఆత్మను గురించి మనం అధ్యయనం చేస్తాం. ఎదుటి వాళ్ళలో ఉండే ఆత్మను కాదు, ఎవరి ఆత్మను వాళ్ళు అధ్యయనం చేయాలి. చివరికి పూర్ణాత్మ అంటాం. అంటే అన్ని జీవరాశులలో ఉండే ఆత్మనే నాలో ఉంది కాబట్టి నన్ను గురించి నేను అధ్యయనం చేస్తే దాన్ని ఆధ్యాత్మికత అంటారు. కాబట్టి నేను ఒకానొక స్థితిలో, ఒక ఉన్నతమైన స్థితిలో అన్ని జీవరాశులలో నా చైతన్యాన్ని చూడగలుగుతాను కాబట్టి, అనుభూతికి తెచ్చుకోగలుగుతాను కాబట్టి తత్వం ఆధ్యాత్మికం అన్నారు. ప్రతి ఒక్కరికి ఇది జరిగే పనే. ఏదో ఒక జన్మలో ప్రతి ఒక్కరూ కూడా తత్వాన్ని గురించి అధ్యయనం చేయాల్సిందే, తత్వాన్ని గురించి తెలుసుకోవాల్సిందే. దృష్ట్వా తత్వం బాహ్యతః. బయట ఏదో ఉందో లోపల కూడా అదే ఉంది, లోపల ఏది ఉందో బయట కూడా అదే ఉంది. తేడా ఎక్కడా లేదు. తేడాలన్నీ కూడా మనం సృష్టించుకున్నాం. ఏదైతే మనం సృష్టించుకున్నామో అది తత్వం కాదు. ఏదైతే మనం తెలుసుకోవాల్సి ఉందో, ఏ శాశ్వతమైన దాన్ని అయితే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందో, ఏ శాశ్వతమైన దాన్ని గురించి మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందో అది తత్వం. ఆ తత్వం లోపల ఉంది. తత్వం అంటే సత్యం, అంతే. భూమి గుండ్రముగా తిరుగుచున్నది, తత్వం. మార్పు ఉండదు, శాశ్వతం. సూర్యుని చుట్టూ భూమి తిరుగుచున్నది, శాశ్వతం. దాంట్లో మార్పు ఉండదు. మార్పు లేనిది శాశ్వతం.
ఏదైతే మార్పు ఉండదో, ఎప్పటికీ మార్పు ఉండదో, అది మనము అధ్యయనం చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ తత్వం. తత్వభూత తదారామ తత్వాత ప్రచ్యుదో భవేత్. కాబట్టి తత్వాన్ని గురించి తెలుసుకోవాలి అంటే ఈ ఆత్మారాముణ్ణి గురించి తెలుసుకోవాలి. ఆనందము అనేది ఒక తత్వం, సంతోషం అనేది తత్వం కాదు. సంతోషం మాయమైపోతుంది. ఒక కారు కొన్నావు, సంతోషం. కారుకు చిన్న గీత పడింది, సంతోషం ఆవిరైపోయి. చిన్న గీత పడింది కారుకు, కొనుక్కున్న కారుకి ఏడ రాసుకుంది. ఇప్పుడు కారు కనపడదు, కారు మీద గీత కనపడుతుంది. వేసుకున్న బట్టలకు ఒక మచ్చ పడింది అనుకో, మచ్చ కనపడుతుంది, మిగిలిన షర్ట్ కానీ ఆ డ్రెస్ కానీ కనపడదు. అసలైనది మనము తెలుసుకోలేము. ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని మనం ఏలు పెట్టి చూపిస్తూ ఉంటాం. లోపాలన్నీ తీసేస్తే ఏదైతే ఉందో అది శాశ్వతం. నేను పరిశుద్ధాత్మని అన్నామనుకో, పరిశుద్ధంగా తయారైనామా లేదా, నేను స్వచ్ఛమైన ఆత్మను, అది తత్వం. అంటే జన్మ జన్మలుగా ఆత్మ చుట్టూ కూడా మలినము పేరుకుపోయింది, ఆత్మ మకిలి పట్టింది. ఈ పేరుకుపోయిన దాన్ని మనం తొలగించాలి. ప్రకాశం ఉంది, నివురుగప్పిన నిప్పు అంటాం. నివురుగప్పిన నిప్పు, నిప్పు ఉంది, ఆ నిప్పు కవరప్ అయింది. ఆ నివురు తీసేస్తే ఆ నిప్పు బయటకు వస్తుంది. అదేవిధంగా ఆత్మ చుట్టూ ఉండే మలినాన్ని తీసేస్తే ఆత్మ ప్రకాశం అనేది దానంతట తాను బయటకు వస్తుంది. అది తత్వం. దశావతారాలు అంటాం మనం. దశావతారాలు అనేటివి విష్ణువు తీసుకున్న ఒక 10 అవతారాలు. ఒకే తత్వమే 10 భాగాలుగా విభజించబడింది. పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి ఒక తత్వము 10 భాగాలుగా విభజించబడింది. అన్ని తత్వాలుగా విభజించబడినాయి. అంటే అన్నీ కూడా ఏ నాటకంలో పాల్గొనాలో ఆ నాటకంలో పాల్గొనడము, నిష్క్రమించడం. ఒరిజినల్ యాది అంటే విష్ణు, ఒరిజినల్ విష్ణు. తత్వం ఇక్కడ విష్ణువు. మనం చెప్పుకునేది ఏమంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని చెప్పుకుంటాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు. బ్రహ్మ కొద్దిసేపే అవసరం. మనిషి జన్మ తీసుకున్నాడు, పుట్టినాడు, బ్రహ్మ డ్యూటీ అయిపోయింది. అది జననము అంటారు. మరణం శివుని డ్యూటీ. అది కొంతకాలమే, కొన్ని క్షణాలే, షార్ట్ టైం పీరియడ్. అది జననము, బ్రహ్మ డ్యూటీ. చావు అనేది షార్ట్ టైం పీరియడ్, క్షణాలలో జరిగిపోయేటివి ఇవన్నీ. అది కూడా శివుని డ్యూటీ. అది మధ్యలో ఉంది కదా, బ్రహ్మకు శివునికి మధ్యలో ఉండేది ఉంది,
అది లాంగ్ టైం పీరియడ్ అంటారు. ఎందుకు లాంగ్ టైం పీరియడ్ ను విష్ణువుకి ఇచ్చినారంటే అందుకే విష్ణువును మధ్యలో చూపిస్తారు. శివుడికి అవతారాలు ఉన్నాయో లేదో తెలియదు. బ్రహ్మకు అవతారాలు ఉన్నాయో లేదో తెలియదు, ఉండకపోవచ్చు. కానీ విష్ణువుకి అవతారాలు ఉన్నాయి. వాటిని దశావతారాలు అంటారు. ఈ దశావతారాలన్నీ ఒక క్రమ పద్ధతిలో అమరిస్తే మనకు మానవుని యొక్క పరిణామ క్రమము తెలిసిపోతుంది. ఈ దశావతారాలలో సంపూర్ణ అవతారం అని దేనిని అంటారంటే కృష్ణుణ్ణి అనేది. సంపూర్ణ అవతారం అంటే పుట్టుక నుంచి మరణం వరకు ఉన్న ఒకే ఒక అవతారం ఏది అంటే కృష్ణ అవతారం. మనం పాత సినిమాలు చాలా చూసినాం, బోలెడు చూసినాం. మిగిలిన అవతారాలన్నీ కూడా తాత్కాలికంగా రావడము పోవడం, అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి రావడము పోవడం. అందుకే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే భగవద్గీతలో ధర్మాన్ని స్థాపించడం కోసము నేను అవసరమైనప్పుడు నేను వస్తాను. దట్ ఈస్ ద డిక్లరేషన్. డిక్లేర్ చేసినాడు ఆయన కృష్ణ పరమాత్ముడు. అంటే ధైర్యం ఉండాల, ఏదైనా డిక్లేర్ చేయాలంటే ధైర్యం ఉండాల. స్టేట్మెంట్ ఇచ్చేసినాడు అంటే నా ఇష్టం, నేను వస్తాను పోతాను. ఫలానా పరిస్థితి నాకు నచ్చలేదనుకో, ఆ పరిస్థితిని మార్చడానికి నేను భూమి మీదకి వస్తాను. పరిస్థితులన్నీ తారుమారయ్యేది ఎక్కడంటే భూమి మీదనే, వేరే చోట ఏం లేదు. మిగిలిన లోకాలన్నీ కూడా వాటి పరిస్థితులు మనకు తెలియదు, పుస్తకాలలో చదివిండేదే మనం. ఈ దశావతారాలలోనే గరుడ పురాణం ఏం చెప్తుందంటే బుద్ధుడి అవతారం కూడా ఉంది అని చెప్తుంది. అంటే బుద్ధుడి యొక్క బొమ్మలు అవన్నీ చూపిస్తారు కొన్ని పురాణాలలో. బలరాముని బుద్ధుడు లేదా బలరాముడు అని చెప్తారు. అసలైన తత్వాన్ని గురించి మనకు పరిచయం చేసింది ఎవరు అంటే కృష్ణ పరమాత్ముడే. కృష్ణునికి మిగిలిన వారికి చాలా తేడా ఉంటుంది. కృష్ణుడిని మాత్రమే మనం పూర్ణ పురుషుడు అంటాం. పూర్ణ పురుషుడు, పూర్ణావతారము, పూర్ణ పురుషుడు, పూర్ణ జీవితాన్ని గడిపిన ఒకే ఒక్క వ్యక్తి అనుకుందాము కృష్ణుడు. అందుకు కృష్ణ తత్వము ఎట్లా జీవించాలి, దశావతారాల్లో మొదటిది మత్స్యావతారము అంటారు. అంటే మానవుని యొక్క పరిణామ క్రమము నీళ్లలో మొదలైంది. ఇది డార్విన్ సిద్ధాంతం ఒకటి ఉంది. 18వ శతాబ్దంలో డార్విన్ అనే ఆయన సైంటిస్ట్, ఆయన మానవుల యొక్క పరిణామ క్రమము నీటిలో మొదలైంది అంటాడు. అది నిజమే. దశావతారాలలో మొదటిది మత్స్యావతారము, నీళ్లలో మొదలైంది. జలచరాలు, మొట్టమొదటి జీవము భూమి పైన జలచరాలే. మత్స్యావతారం తరువాత, మత్స్యావతారం అంటే కేవలం నీళ్లలో ఉండే జీవరాశి, అక్కడ మొదలైంది జీవం. ఆ తర్వాత కుర్మావతారం అంటే మెల్లగా నీళ్లలో నుంచి వచ్చి భూమి మీదకి రావడము, అలవాటు పడడం. అది భూమి మీదకి వచ్చి భూమి మీద ఉండే గాలిని పీల్చుకొని అక్కడ ఉండడానికి అలవాటు పడే క్రమములో రెండవ అవతారం ఏమొచ్చిందంటే కుర్మావతారం వచ్చింది. కుర్మం అంటే తాబేలు. మూడవది పూర్తిగా భూమి మీద నివసించే జంతువు,
జంతువు ఏదైనా కావచ్చు. కాకపోతే ఇక్కడ వరాహ అవతారం అంటే ఒక నీటి మడుగు ఉందనుకోండి. నీటి మడుగు ఒడ్డున బురద ఉంటది. సముద్రం ఒడ్డునైనా కూడా బురద ఉంటది. ఇది ఈ జంతువు ఎట్లా ఉంటుందంటే వరాహము బురదలో నుంచి భూమి మీదకి వచ్చే అంత పవర్ ఉంటుంది దానికి. చాలా శక్తివంతమైన మృగం అది వరాహం. అడవి పంది కోరలు వచ్చింటాయి. అది బురద లోపల ఉండి బురదను చీల్చుకుంటూ భూమిని చీల్చుకుంటూ పైకి వస్తుంది. అటువంటి బలం దానికి ఉంది. సో ఇక్కడ మూడోది ఏమంటే పూర్తిగా భూమి మీద సంచరించే ఒక జంతువు తయారైంది. మొదటి జీవము జలచరాలు. ఆ జలచరాల నుంచి పరిణామం జరిగి మెల్లగా జలములో నుంచి భూమి మీదకి రావడం మొదలైంది కూర్మావతారం. తర్వాత పూర్తిగా భూమి మీదకి రావడం మూడోది వరాహావతారం. ఈ పూర్తిగా ఈ విధంగా పూర్తిగా భూమి మీదకి వచ్చిన జీవరాశిలో పరిణామం మెల్లగా మొదలయ్యి సగం జంతువు సగం మనిషి. అంటే ఇప్పటికీ కూడా మనుషుల్లో జంతు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి, జంతు గుణాలే ఎక్కువగా ఉంటాయి. ఈ పరిణామ క్రమంలో మనం నరసింహావతారాన్ని గురించి చెప్పుకుంటాం. దశావతారాలు అంటే సింహం తల, మిగిలినది మనిషి శరీరం. తలను సింహం తల పెట్టినారు. అంటే మృగము మానవుడు ఒకే జీవంలో ఉండడము అనేది పెట్టినారు. అది పరిణామ క్రమంలో ఒక భాగం. మొదట జలచరాలు వచ్చినాయి, తర్వాత జలచరాలు భూమి మీదకి రావడం మొదలైంది, తర్వాత పూర్తిగా భూమి మీద ఉండడం మొదలైంది. భూమి మీద ఉండిన ఈ జీవరాశి పరిణామ క్రమంలో సగం జంతువు సగం మనిషిగా మారుతూ పొట్టిగా ఉండే మనుషులు వచ్చినారు. మొట్టమొదట వామనావతారము అంటారు. వామనావతారం ఇది సైన్స్ చెప్తున్నాను. మానవ పరిణామ క్రమంలో ఐదోది అనుకుంటా వామనావతారం. ఈ పొట్టిగా ఉండే మానవుడు క్రమక్రమంగా పెరుగుతూ ఒక అనాగరికుడుగా ఉంటూ జంతువులను ఎట్లంటే అట్లా చంపుతూ పచ్చి మాంసం తింటూ ఉన్నాడు. సైన్స్ ప్రకారం అనాగరికుడు. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు దశావతారాలలో పరశురామ అవతారం. పరశురాముడు ఎట్లంటే అట్లా క్షత్రియులందరినీ చంపుకుంటూ పోయినాడు. కార్తవీర్యార్జునుని కొడుకులు వాళ్ళ నాయన్ని చంపినారు అనే ఉద్దేశంతో మంచోడు ఎవరు చెడ్డోడు ఎవరు అని చూడకుండా చంపుకుంటూ పోతున్నాడు అంతే పరశురాముడు. అంటే ఏమీ తెలుసుకోకుండా, మంచి చెడ్డలు తెలుసుకోకుండా ఏదైనా మనం పని చేస్తే అది అనాగరికము అంటాం. అంటే అనాగరిక మానవుడు వచ్చినాడు. ఈ అనాగరిక మానవుడికి ఎప్పుడు మార్పు మొదలైంది అంటే ఎప్పుడైతే ఈ అనాగరిక మానవుడు అంటే పరశురాముడు రాముని చూసినాడో అప్పుడు అతనిలో మార్పు మొదలు. అంటే రాముడు ఒక ధర్మావతారము అంట. ఒక కుటుంబం ఏర్పడింది. ఈ కుటుంబంలో భార్య, రాజ్యము ఇదంతా ఉంది. ఆ తర్వాత బుద్ధుడు లేదా బలరాముడు అని చెప్పి కృష్ణావతారం చెప్తారు. కృష్ణావతారం ఎనిమిదవది అనుకుంటా కృష్ణావతారం. పూర్తిగా ఇక్కడ రాజనీతిజ్ఞత అనేది కృష్ణుడిలోకి వచ్చేసింది. రాజనీతిజ్ఞుడు, బెస్ట్ పొలిటీషియన్, ద డిప్లొమాటిక్ పర్సన్. రాజకీయాలను చాకచక్యంగా నడపడంలో చతురత కలిగిన ఒక వ్యక్తి కృష్ణుడు, కృష్ణ పరమాత్మ. తర్వాత బుద్ధుడు లేదా బలరాముడు అంటారు. మరి అది మనకు యాది నిజం అనేది కరెక్ట్ గా తెలియదు. ఏది తీసుకున్నా కూడా మనకు ఒకటే. బుద్ధుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు.
బలరాముడైతే నాగలి పట్టుకొని ఒక క్రమ పద్ధతిలో నాగరికతను తీసుకురావడం జరిగింది బలరాముని అవతారం ద్వారా. అంటే మానవుడు రైతుగా మారి సంఘ జీవనంలోకి వచ్చి ఈ విధంగా ధాన్యాన్ని పండించుకొని తినొచ్చు అని ఒక నాగరిక సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బుద్ధుడిని తీసుకుంటే ధ్యానంలో మనం ఆత్మను గురించి తెలుసుకోవడము సరిపోతుంది. ధ్యానంలో మనం ఆత్మను గురించి తెలుసుకుంటాము అనే ఒక భావనను తీసుకొని రావడానికి బుద్ధుడి అవతారం. చివరిగా కల్కి అవతారం అనేది ఒకటి వచ్చింది. అది భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతుంది. ఖడ్గం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అంటే అజ్ఞానము, అజ్ఞానాన్ని జ్ఞానం అనే ఖడ్గముతో నరుకుతూ పోతాడు అని అర్థం. అంటే మనకు కావాల్సింది ఏమంటే జ్ఞానం. ఎంత జ్ఞానం ఉంటే అంత గొప్ప ఖడ్గము మన దగ్గర ఉన్నట్లు లెక్క. మన మన యొక్క జ్ఞానమే మన ఖడ్గం, జ్ఞాన ఖడ్గము, వజ్రాయుధము. మనం మోసే ఈ శరీరమే గుర్రం. గుర్రం స్పీడ్ గా పరిగెడుతుంది. కల్కి అవతారంలో కల్కి అనే ఆయన గుర్రం మీద వెళ్తూ జ్ఞానం అనే ఖడ్గముతో అజ్ఞానము అనే చీకటిని ఛేదిస్తూ జ్ఞాన సామ్రాజ్యాన్ని స్థాపిస్తూ ఒక గొప్ప సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అవతారాన్ని తీసుకొని వచ్చినారు. ఇది 18వ శతాబ్దంలో డార్విన్ అనే ఒక శాస్త్రజ్ఞుడు తన సైన్స్ భాషలో చెప్పుకుంటూ వచ్చినాడు. మానవ పరిణామ క్రమము, మొదట జలచరాలు వచ్చినాయి, తర్వాత భూమి మీద జీవనం అలవాటు పడడం మొదలయ్యింది, తర్వాత పూర్తిగా భూమి మీద జీవనం వచ్చింది, జీవరాశి వచ్చింది, తర్వాత మానవునికి సగం జంతు లక్షణాలు సగం మనిషి లక్షణాలు వచ్చినాయి, తర్వాత మానవుడు పొట్టిగా ఉన్నాడు, తర్వాత శరీరం పెరుగుదల మొదలైంది, అనాగరికుడుగా ఉన్నాడు, తర్వాత మెల్లగా నేర్చుకున్నాడు, నాగరికతను సంపాదించుకున్నాడు, మెల్లగా దివ్యత్వం వైపునకు ప్రయాణం చేసినాడు, పూర్ణ పురుషుడిగా మారినాడు. పూర్ణ పురుషుడిగా మారిన తర్వాత మౌనంలోకి వెళ్ళిపోయినాడు, కళ్ళు మూసుకొని ధ్యానం. ఎప్పుడైతే ధ్యానం ద్వారా పూర్ణ పురుషత్వం లేదంటే పూర్ణత్వం వచ్చిందో అప్పుడు తన జ్ఞానం అనే ఖడ్గంతో అజ్ఞానాన్ని ఛేదిస్తూ ముందుకు పోయినాడు. ఈ అవతారాలన్నీ తీసుకుంటే ఒకటోది మత్స్యావతారం, రెండోది కూర్మావతారం, మూడోది వరాహావతారం, నాలుగోది నరసింహావతారం, ఐదోది వామనావతారం, వామనావతారం అయినాక ఆరోది రామావతారం అనుకుంటా, పరశురామ అవతారం, పరశురామ అవతారం, రామావతారం, ఎనిమిదవది కృష్ణావతారం. 9 బుద్ధుడు, 10 కల్కి, ఎనిమిదోది ఇక్కడ కూడా ఎనిమిదోది కృష్ణావతారం. అంటే అసలైన తత్వాన్ని సమాజానికి పరిచయం చేసింది ఎవరంటే కృష్ణుడు. అన్ని మిగిలిన అవతారాలన్నీ అసంపూర్ణ అవతారాలు అయితే కృష్ణావతారం మాత్రము సంపూర్ణ అవతారం. అంటే దేనిని వదిలిపెట్టకుండా అన్నింటిలోనూ ఉంటూ కుటుంబంలో ఉన్నాడు, సమాజంలో ఉన్నాడు, రాజకీయాలను అడిగినాడు, యుద్ధాలు చేసినాడు, కానీ ప్రశాంతంగా ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేసినామంటే కృష్ణుని తీసుకొని వచ్చినాము. అందుకే కృష్ణ తత్వము అంటున్నాము. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా అటువంటి తత్వాన్ని సంపాదించుకోవాలి, దాన్ని పూర్ణత్వము అంటారు. అంటే కృష్ణుడిని పుట్టుకతోనే సిద్ధుడు అంటాం. పుట్టుకతోనే సిద్ధుడు, లేదంటే అంత చిన్న వయసులోనే ఆ బాల్యంలోనే ఎంతో మంది రాక్షసులను సంహరించుకుంటూ పోయినాడు చిన్న పిల్లవాడు. అందుకు పుట్టుకతో సిద్ధుడు అంటాం. సిద్ధుడు అంటే సిద్ధులు కలిగిన వాడు.
8 సిద్ధులు ఉంటాయి. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, కామ్య, ప్రాకామ్య, ఈశత్వము, వశత్వం, 8 ఉంటాయి. ఈ 8 ఆయన దగ్గర ఉన్నాయి. సినిమాలలో మనం ఆయన మాయమైపోవడం, కృష్ణుడు మాయమైపోవడం, మళ్ళీ ప్రత్యక్షం కావడం, ఇవన్నీ చూసినాం. ఆంజనేయ స్వామికి సిద్ధులు ఉన్నాయి. చిన్నగా అణువంత అయిపోతాడు, పెద్దగా అయిపోతాడు, బరువుగా అవుతారు, తేలిగ్గా అవుతారు. అణిమ అంటే అణువంత, చాలా చిన్నగా అణువంత. అణు అనేది ఒక కణం, అణువంత మారిపోవడం. మహిమ అంటే పెద్దగా కావడం. గరిమ అంటే బరువుగా కావడం. లగిమ అంటే తేలికగా కావడం. కామ్య అంటే కోరికలు సిద్ధించుకోవడం. ప్రాకామ్య అంటే విశేషమైన కోరికలు సిద్ధించుకోవడం, కామరూపంలో ఉండడం, తనకు ఏ రూపం నచ్చితే ఆ రూపంలోకి మారిపోవడం ప్రాకామ్యం. ఈశత్వం అంటే అన్ని జీవరాశుల మీద పరిపాలనాధికారం సంపాదించడం. వశత్వం అంటే వాటిలోని ఆ జీవరాశిలోని ఆలోచనలను, వాటిలోని ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవడం. ఇవన్నీ సిద్ధులు అంటారు. సామాన్యంగా ఎవరు వాడరు వీటిని, సిద్ధుల్ని. ఎందుకు వాడరు అంటే అక్కడ ఇరుక్కుపోతారు కాబట్టి. మంచి ఉన్నతమైన స్థితిలో ఉండే యోగులందరికీ సిద్ధులు ఉంటాయి, కానీ వాటిని ఉపయోగించరు వాళ్ళు. ఎందుకంటే ఆ ఉపయోగిస్తే ఏమవుతుందంటే ఉన్నత స్థితి అనేది మళ్ళా పడిపోతా పడిపోతా వస్తుంది. ఉపయోగించినారు, అన్ని సిద్ధులు ఉపయోగించలేదు, కానీ కొన్ని ఒక 2-3 ఉపయోగించినారు. అది వాళ్ళ వాళ్ళ తత్వం. అది కృష్ణుడు కూడా మనం చూడంగా విశ్వరూపము అంటాం. విశ్వరూపం తర్వాత ఒక చోట మాయమైపోయి ఇంకొక చోట ప్రత్యక్షం కావడం. తర్వాత కామరూపము అంటే రూపాలు మార్చుకోవడం. ఇట్లాంటివి మనం చూసినాం. అంటే కృష్ణుని జీవన విధానం తీసుకుంటే అవన్నీ మనకు అవసరం లేదు, సిద్ధులు మనకు అవసరం లేదు. కృష్ణుని జీవన విధానాన్ని తీసుకుంటాం. ఇక్కడ మనం ఏ విధంగా జీవించాలి. కృష్ణ సంస్కృతములో ఈ 2 అక్షరాలకు గొప్ప అర్థం ఉంది. కురు అంటే చేయవలసింది, కృష్ణ అంటే పొందవలసింది. చేయవలసింది చేస్తే పొందవలసింది మనం పొందుతామని అర్థం. కృష్ణ అంటే అంటే ఏం పొందాలి మనం? ఎన్ని జన్మలు తీసుకున్నా మనం పొందాల్సింది ఆత్మతత్వాన్ని పొందాలి. ఆత్మతత్వాన్ని పొందడానికి మనం ఏం చేయాలి అనేది మనకు మనస్సు ద్వారానే తెలుసుకోవాలి. మనసును దాటుకొని ఆత్మతత్వానికి ప్రయాణం చేయాలి. వేరే దారి లేదు. అంటే మొత్తం చరిత్ర తీసుకుంటే అత్యున్నతమైన ఆధ్యాత్మిక లోతులను స్పృశించిన వాడు ఎవరు అంటే కృష్ణుడు. మిగిలిన అవతారాలను కూడా చెప్పుకోవడం లైక్ కృష్ణుని మాత్రం. ఎందుకంటే అత్యంత ఉన్నతమైన స్థాయిని, ఈ ఆధ్యాత్మిక లోతులను స్పృశించిన వాడు కృష్ణుడు. ఒక చోట కళ్ళు మూసుకొని కూర్చోలే. లేదంటే నేను హింస చెయ్యను అనలేదు. లేదంటే నేను మోసం చెయ్యను అనలే. అవసరమైనప్పుడు ఏది అవసరమో ఆ టైంలో దాన్ని ఉపయోగిస్తాడు. ఆ ఉపయోగించడం అనేది చూసినామా, అది చతురత అంటారు. చతురత మిగిలిన వాటిలో ఎక్కడా లేదు. రామావతారం అంటే కేవలం రావణుని చంపడానికి ఆ అవతారం తీసుకోబడింది. ఇప్పుడు మనము తిరుపతికి పోతే వెంకటేశ్వర స్వామి ఉన్నాడని మనం నమస్కారం చేసుకుంటాం దర్శనానికి. శ్రీశైలం పోతే శివుని నమస్కారం చేసుకుంటాం కదా. అట్లా ఆంజనేయ స్వామి దేవళం పోయినాము, ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటాం. అట్లా వరాహస్వామి గుడికి పోయినాము, వరాహస్వామిని దర్శనం చేసుకుంటాం. అంటే ఇక్కడ జంతువులను, మానవులను అన్నిటిని కూడా సమానంగా మనం చూస్తున్నాం. ఇక్కడ కాళహస్తి పోతే
ఏనుగు, సాలీడు, ఈ కథలన్నీ విన్నాం మనం. కంచికి పోతే బంగారు బల్లి, దాన్ని కూడా ముక్కుంటాం, బంగారుది కాబట్టి. అంటే ప్రతి ఒక్క దాన్ని మనము అట్లా చేతులు జోడించి మొక్కుతున్నాం. ఇప్పటికీ పల్లెల్లో ఒక రాయి కనపడతానే బొట్టు పెట్టి దండ పెట్టినారంటే అది నిదానంగా ఏమైతుంది, దేవుడిగా మారిపోతుంది. అంటే ఇందు గలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందే గలడు. దానవాగ్రాన్ని వింటేనే అక్కడ ఉంది మనకు ప్రహ్లాదుడు చెప్పే. ఎక్కడన్నా వెతుకు, ఆయన ఉంటాడు. ఆయన అంటే ఎవరు? దైవత్వం. శక్తి అంటే వ్యక్తి కాదు, దేవుడు అంటే వ్యక్తి కాదు, శక్తి. ఆ దైవత్వము అనేది ఎక్కడ వెతికినా కూడా ఉంటుంది. రాయి, రప్ప, పుట్ట, చెట్టు, ఏదైనా. అందుకు ప్రతి ఒక్కదానికి మనం నమస్కారం చేస్తాం. మరి చుట్టూ ఉండే వస్తువులకు మనం నమస్కారం చేసేటప్పుడు మనకెందుకు నమస్కారం చేసుకోకూడదు? అంటే మనలోని ఆత్మకు. అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే కోతిని చూస్తే మనము ఆంజనేయ స్వామి అంటాం. పందిని చూసినప్పుడు వరాహస్వామి గుర్తుకొస్తాడు. మనిషిని చూసినప్పుడు దేవుడు గుర్తుకు రావాలి కదా, దేవుడు గుర్తుకు రావాలి. అంటే ప్రతి మనిషి, జంతువులోనే మనం దేవుణ్ణి చూస్తున్నాము, మరి మనిషిలో ఎందుకు చూడకూడదు? ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే రామావతారంలో అక్కడ రాముడు, రావణాసురుడు అని రెండు పాత్రలు ఉన్నాయి. అంటే రావణునిలో కూడా దేవుడు ఉన్నాడు, కాకపోతే అతనికి శాపమో కర్మనో ఆ విధంగా చంపబడ్డాడు. రావణునిలో కూడా దేవుడు ఉన్నాడు. అంటే ఇక్కడ విష్ణువు అనే ఒక అవతారము మంచి లక్షణాలు గల రాముడిగా రూపుదిద్దుకుంది. అదే మానవుడి రూపంలో, ఆ దేవుడే మానవుడి రూపంలో ఇంకొక చోట శ్రీలంక అనే ప్రాంతంలో రావణునిగా రూపుదిద్దుకున్నాడు. రామావతారానికి రావణునికి ఏం తేడా అంటే దారిలో, సరి అయిన దారిలో ఉన్న ఒక ధర్మం రాముడు, సరి అయిన దారిలో ఉన్న ఒక శక్తి, సరి అయిన దారిలో ఉన్న దేవుడు, దైవశక్తి. రావణాసురుని తీసుకున్నప్పుడు దారి తప్పిన దైవశక్తి. దారి తప్పిన దైవశక్తి ఏమవుతుంది? అసుర శక్తిగా మారిపోతుంది. అందుకు అక్కడ రావణాసురునికి మొదలైంది కష్టాలు మొదలైంది. అందుకే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మము నశిస్తే నేను వస్తా భూమి మీదకి. సో ప్రతి ఒక్కసారి ధర్మము నశించి అధర్మము ఒక స్థాయికి చేరుకున్నప్పుడు ఇంకా ఈ ఉపేక్షించాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ అవతారం వచ్చేస్తుంది భూమి మీదకి. కృష్ణావతారం యొక్క ఉద్దేశం ఏమంటే పూర్ణత్వాన్ని పరిచయం చేయాలి. పూర్ణత్వం, ఓపెన్నెస్, శ్రేష్టత్వం. ఆ సిద్ధులు అనేటివి మనం పక్కన పెడితే మిగిలిందంతా కూడా జీవితంలో ఎప్పుడు కూడా నవ్వుకుంటూ ఉన్నాడు కృష్ణుడు. అంటే కృష్ణుణ్ణి చూసి మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఆయన హృదయం నిండా అహింస అనేది ఉంటుంది, కానీ అవసరమైనప్పుడు హింసాగ్నిలో దూకాల్సి వస్తుంది, దూకుతాడు కూడా. కానీ లోపల ఏముంది? అహింస. విచిత్రం ఏమంటే సుదర్శన చక్రాన్ని ఆయుధంగా వాడినాడు. ఎందుకు వాడాల్సి వచ్చింది? అవసరమైనప్పుడు హింసను ఉపయోగించాల్సిందే. ఎందుకంటే ధర్మ సంస్థాపనార్థాయ అన్నాడు కదా, ధర్మాన్ని స్థాపించాలి కదా.
మొత్తం ప్రపంచంలోని యుద్ధాలన్నీ తీసుకుంటే మహాభారత యుద్ధం అంత గొప్ప యుద్ధము ఇంతవరకు జరగలే. ఇప్పుడు పిల్లోళ్ళు ఆటలాడుకుంటానులే అటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి అంతే. ఇరాను అమెరికా యుద్ధం జరుగుతుంది, ఊరికే ఆటలాడుకుంటున్నారు. వాళ్ళు వీళ్ళపైన బాంబులు ఉపయోగించడము, వీళ్ళు వాళ్ళపైన బాంబులు ఉపయోగించడము, వాళ్ళు వీళ్ళ దేశంలో ఉండే ఆస్తులను ధ్వంసం చేయడము, ప్రాణాలను తీయడము, వీళ్ళు వాళ్ళ దేశంలో ఉండే ఆస్తులను ప్రాణాలను ధ్వంసం చేయడం. ఒక ఒక పిల్లాట జరుగుతూ ఉంటుంది. పిల్లోళ్ళు ఆడుకున్నట్లుగా కొట్లాడుకున్నట్లుగా మళ్ళీ పరిస్థితి ఎప్పుడు చక్కబడుతుందో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు జరిగే యుద్ధాలలో గెలిచే వాళ్ళు ఉండరు, ఓడే వాళ్ళు కూడా ఉండరు. ఒకరి మీద ఒకరు వేసుకోవాలి అంతే, ఒకరిని ఒకరు చంపుకుంటూ ఉండాలి. ఎవరు చచ్చిపోతారో తెలియదు, ఇంత నాశనం అయిపోతుందో అర్థం కాదు. మరి గెలుపు ఓటమి లేని యుద్ధం యుద్ధం కాదు, అది ఒక పిల్లాట అవుతుంది, బొమ్మలాట అవుతుంది అంతే, అంతకు మించి ఏం లేదు. కానీ మహాభారత యుద్ధంలో కృష్ణుడు ధర్మం వైపునకు నిలబడాల్సిన అవసరం వచ్చింది. రెండు వర్గాలు ఉన్నాయి అక్కడ మహాభారతంలో. ఒక వర్గం ఎట్లుంటుందంటే పూర్తిగా పక్కా ప్రాపంచికం. వాళ్ళకు జీవితం అంటే ఎట్లుంటుందంటే ఊరికే తినడము, మగువ, మందు, జూదము, ఇవి మాత్రమే ఉన్నాయి. అంటే అధర్మముతో కూడిన ఒక వర్గం ఉంది, అది కౌరవ వర్గం. ఇంకొక వైపు చక్కగా తల్లి మాట వింటూ ధర్మాన్ని పాటిస్తూ వినయ విధేయతలతో ఉంటూ ముందుకు సాగే ఒక వర్గం, అది పాండవ వర్గము అంటారు. పాండవ వర్గం అంటే ధర్మము అనే దారిలో ముందుకు పోతూ ఉండే ఒక వర్గానికి, అధర్మము అనే దారిలో ఉండే ఒక వర్గానికి మధ్య యుద్ధం జరిగింది. పూర్తిగా ప్రాపంచికంలో ఉండే ఒక వర్గం, ఇంకొక వర్గము ఆధ్యాత్మికత అంటే తెలుసు, దైవత్వం అంటే తెలుసు, దేవుడు అంటే తెలుసు, వినయం అంటే తెలుసు, విధేయత అంటే తెలుసు, ఎప్పుడు పోరాడాలో తెలుసు, ఎప్పుడు పోరాడకూడదో తెలుసు. అటువంటి వర్గాన్ని కృష్ణుడు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు గాంధీని చూస్తే, గాంధీని గురించి మనం మాట్లాడుకుంటే హింస చెయ్యరాదు అంటాడు. గాంధీ ఏమంటాడంటే మహాభారత యుద్ధము మన లోపల జరిగే ఒక యుద్ధము అంటాడు. ఎందుకు ఆయనకు హింస అంటే సరిపోదు. అధర్మ పరుల్ని నాశనం చెయ్యాలి అంటాడు కృష్ణుడు. అధర్మ పరుల్ని నాశనం చేయాలి. గాంధీజీ ఏమంటాడు, అసలుకి హింసనే చేయకూడదు. హింస చేయకుండా పరిస్థితి చక్కబడదు అంటాడు కృష్ణుడు. ఎటువంటి హింస అవసరం అవుతుంది, ఇంకా తప్పదు అనుకున్నప్పుడు అధర్మాన్ని రూపుమాపే క్రమంలో ఆ అధర్మాన్ని ఎవరైతే ఆ అధర్మంలో కూరుకుపోయి ఉంటారో వాళ్ళని నాశనం చేయక తప్పదు. ఇది కృష్ణతత్వము అంటారు. అంటే ఒకానొక టైంలో కృష్ణుడు కూడా భీష్ముడి మీదకి అనుకుంటా, భీష్ముడు అస్త్రాలన్నీ వేసి అర్జునుడిని పడగొట్టినప్పుడు కృష్ణుడు కోపంతో ఈ సుదర్శన చక్రాన్ని వాడాలనుకుంటాడు. వస్తుంది కూడా, ఆ సుదర్శన చక్రం వస్తుంది కృష్ణుని చేతిలోకి. అప్పుడు భీష్ముడు వచ్చి కృష్ణుని కాళ్ళపైన పడతాడు. అంటే అవసరమైతే నేను ఆయుధాన్ని పడతాను. ఫస్ట్ ఏం చెప్పింటాడు, నేను ఆయుధాన్ని పట్టను, ఊరికే నేను ఉంటా, యుద్ధంలో ఉంటా, ఆయుధాన్ని నేను పట్టను, ఆయుధము నా చేతిలో ఉండదు అంటాడు. కానీ అత్యవసరమైనప్పుడు భీష్ముడు అర్జునుణ్ణి ఇంకా చంపుతాడు అనే పరిస్థితిలో సుదర్శన చక్రాన్ని కూడా వాడాల్సి వచ్చింది.
అంటే కృష్ణుడు పరిస్థితిని బట్టి ఆ మాటను, అంతకు ముందు ఇచ్చిన మాటను పక్కన పెట్టి ఆ టయానికి ధర్మాన్ని నిలపాలి అనుకునే టైంలో ఇచ్చిన మాటను పక్కన పెట్టి అవసరాన్ని ఉపయోగిస్తాడు. అంటే అంత గొప్ప యుద్ధము భవిష్యత్తులో జరగడానికి అవకాశమే లేదు. జరుగుతుందని చెప్పలేము, అవకాశమే లేదు. అందుకే కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం. ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళు అక్కడ గెలుస్తారు అనేది ఇక్కడ ఆ యుద్ధం యొక్క ఉద్దేశం. అంటే ధర్మము అనేది ఫస్ట్ కష్టం వస్తుంది, ధర్మానికి ఎప్పుడు కష్టం వస్తుంది ఫస్ట్. అధర్మము అనేది దానికి ఫస్ట్ సుఖమే వస్తుంది. అధర్మానికి ఫస్ట్ సుఖం వచ్చి రాను 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 కష్టం ఎక్కువైపోతుంది. ధర్మానికి ఫస్ట్ కష్టం వచ్చి రాను 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 అది సుఖంగా మారిపోతుంది, ఆనందంగా మారిపోతుంది. ఎందుకు చాలా మంది ధ్యానంలో నిలకడలేని పరిస్థితిలో ఉన్నారు అంటే, వస్తాయి. ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి దిగి తత్వాన్ని గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మొత్తం కర్మ అంతా మీద పడుతుంది. కాబట్టి సంచిత కర్మలు అనేటివి ఉంటాయి. ఈ సంచిత కర్మలన్నీ మీద పడతాయి. అది జబ్బుల రూపంలో కావచ్చు, కష్టాలు నష్టాల రూపంలో కూడా కావచ్చు. దాన్ని దాటుకొని పోవడానికి ఉపాయం ఏమంటే మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇది కృష్ణుడు చెప్పిన పాఠం. అందరూ, అర్జునుడు ఎంతో విషాదంలో ఉంటాడు, ఈయన మాత్రం నవ్వుతూ ఉంటాడు. రెండు సైనిక వర్గాల మధ్యలో శత్రువర్గం ఉంది అక్కడ. అంటే ఆ తత్వం ఎట్లుంటుందంటే, మనం ఒక గుడికి పోతాము, ఓ ప్రశాంతంగా ఉంది అంటాం. ఒక పార్కుకు పోతాము, ప్రశాంతంగా ఉంది అంటాం. నిశ్శబ్దంగా ఉండే ప్రదేశంలో పచ్చని చెట్లు ఉండి ఆ చెట్ల నీడలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది అంటాం. అదే ఒక సంత లేకపోతే, సంత మార్కెట్ అంటారు కదా, ఎక్కువసేపు ఉండగలమా? ఎక్కువసేపు ఉండడానికి సాధ్యం కాదు. ఎందుకంటే రణగుణ ధ్వనులు ఎక్కువగా ఉంటాయి, రకరకాల శబ్దాలు ఉంటాయి. కొంతమందికి ఎక్కువసేపు ఉండగలరు, కొంతమంది ఉండలేరు, రకరకాలైన ఇబ్బందులు వస్తాయి. అంతా అయిపోయినాక ఇంటికి వచ్చినాక అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అంటే, ఎందుకు? సంతలో నుంచి బయటపడినాం. ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏమంటే, రద్దీగా ఉన్న సంతలో కూడా మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ధ్యానం మొదలు పెడతాం మనం. ఏదో మంచి మ్యూజిక్ మొదలు పెట్టినారు 5:30, కళ్ళు మూసుకుంటాం. ఒకవేళ ఒక గుడికి పోయి, గుడిలో ఎట్లుంటుందంటే పెద్ద లైన్ ఉంటుంది, టెంకాయలు కొడుతుంటారు, మాట్లాడుతుంటారు, రకరకాలుగా ఉంటారు. అక్కడ కూడా ధ్యానం కుదిరితే అది అసలైన ధ్యానము అంటారు, అది తత్వం అంటారు దాన్ని. బాగా గాలిబాన వస్తుంది అనుకోండి, దాంట్లో అక్కడ దీపం ఉంటుందే, నిలకడగా ఉంటుందే? ఉండదు. కానీ ఈ ఆత్మదీపాన్ని మనం ఒక్కసారిగా వెలిగించుకుంటే, చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా, ఎటువంటి వాతావరణం ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అనే తత్వాన్ని కృష్ణుడు మానవ జాతికి బోధిస్తాడు. అర్జునునికి చెప్పేది అదే. అర్జునుడు ఏమంటాడు? చంపడం పాపము అంటాడు. అర్జునుడు చంపడము పాపము అంటే, అర్జునుడు ఏమనుకుంటున్నాడు? నేను చంపుతాను అనుకుంటున్నాడు. అర్జునుడు చంపుతాను అనుకునేవాడు భౌతికవాది, లేదా చంపబడతాను అనుకునేవాడు కూడా భౌతికవాదే. అవన్నీ పక్కన పెట్టు అంటాడు కృష్ణుడు. భౌతికవాదాన్ని పక్కన పెట్టు. చంపడానికి నువ్వెవరు? చావడానికి నువ్వెవరు?
అంతా నేను డిసైడ్ చేస్తాను అంటాడు కృష్ణుడు. అంటే భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము అన్ని కలిపితేనే కృష్ణుడు. ఒకసారి ఓషో రజనీష్ ని ఒక ఆమె ఇంటర్వ్యూ చేస్తూ మీ వయసు ఎంత అని అడుగుతుంది. ఆయన చెప్పడు, ఐ ఆమ్ వెరీ ఏన్షియంట్ అంటాడు ఆయన. నేను చాలా పురాతనమైన వ్యక్తిని అంటాడు. అంటే మహాత్ములు ఎట్లా చెప్తారంటే సమాధానము ఇటువైపు ప్రాపంచికంలో ఉండే వాళ్ళకి ఏం అర్థం కాదు, అట్లుంటుంది సమాధానం. నేను చాలా పురాతనమైన మనిషి అంటాడు. దానికి అర్థం ఏమి? ఎన్నో జన్మలుగా నేను వస్తూ 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 ఈ జన్మలో ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటి చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చినాను. కుండ బద్దలు కొట్టినట్లుగా నేను చెప్తాను. ఓషో తత్వం అట్లే ఉంటది, కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తాడు. మతం గురించి మాట్లాడమంటే మతం గురించి మాట్లాడతాడు, మనిషిని గురించి మాట్లాడమంటే మనిషిని గురించి మాట్లాడతాడు, దేవుని గురించి మాట్లాడమంటే దేవుని గురించి మాట్లాడతాడు, జీవితాన్ని గురించి మాట్లాడమంటే జీవితాన్ని గురించి మాట్లాడతాడు. ఇక్కడ కృష్ణుడు ఏమంటా అంటే జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయండి, ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు, వదిలిపెట్టి పోవాల్సిన అవసరం లేదు. బుద్ధుడు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. మహావీరుడు రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక ఎత్తు అయితే కృష్ణుడు మాత్రము ఇంకొక ఎత్తు. ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఆ ధర్మ సూక్ష్మాలు అనేవి ఉంటాయి. ఆ ధర్మ సూక్ష్మాలను మనం అర్థం చేసుకుంటే ఆ పూర్ణత్వం అనేది ఏ విధంగా తెచ్చుకోవాలి అనేది అర్థమవుతుంది. ఒక మహాసముద్రం ఎట్లా ఉంటుంది? ఆ మహాసముద్రమే కృష్ణుడు. ఆ మహాసముద్రానికి కొంచెం దూరంలో మడుగులు ఉంటాయి, చిన్న చిన్న నీటి మడుగులు. ఆ నీటి మడుగులు లాంటి వాళ్ళమే మనం. మరి మహాసముద్రం గురించి సముద్రానికే తెలుస్తుంది, నీటి మడుగుకి సముద్రం గురించి తెలియదు. నీటి మడుగు ఎగిరెగిరి పడుతుంటుంది. ఓహో, నేను ఎంత లోతున్నాను, నాలో అన్ని ప్రాణులన్నీ ఉన్నాయి, పాములు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని ఎగిరెగిరి పడుతుంటుంది నీటి మడుగు. సముద్రం గురించి దానికి తెలియదు. కానీ కృష్ణుడు మహాసముద్రం లాంటి వాడు. జ్ఞానమా అనంతం, చైతన్యమా అనంతం, శక్తి అనంతం. ఆయన చైతన్యము విశ్వవ్యాపితము. ఆ విశ్వరూపము ఒకరికే సాధ్యమైంది, కృష్ణునికి మాత్రమే సాధ్యం. ఇది మాత్రం సాధ్యమైంది. ఎందుకు సాధ్యమైంది అంటే విశ్వములోని వైవిధ్యాలన్నిటినీ కూడా ఆ రూపంలో ఇమిడ్చుకున్నాడు. ఆ విశ్వరూపాన్ని చూసే అర్జునునికి భయమైంది. ఎందుకంటే ఏ విశ్వరూపం అయితే అర్జునుడు చూసినాడో ఆ విశ్వరూపంలోనే చావు ఉంది, పుట్టుక ఉంది, పుట్టుక ఉంది, చావు ఉంది. అదే విశ్వరూపంలోనే ప్రాణులన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి, ప్రాణులు నాశనం అవుతున్నాయి. విశ్వము ఆకారం రూపుదిద్దుకుంటోంది, అదే విశ్వము నాశనం అవుతూ ఉంది. అన్నీ కనబడుతున్నాయి అర్జునునికి. అంతా ఆ విశ్వరూపాన్ని చూడలేక పరమాత్మ విశ్వరూపాన్ని ఉపసంహరించండి అంటాడు. విశ్వరూప అంటే కృష్ణుడు అర్జునునికి అన్ని రకాలుగా చెప్పి చూసినాడు. ఒరే నాయనా, చావడానికి నీకు హక్కు లేదు, చంపడానికి హక్కు లేదు, అది నీది కాదు, నీ డ్యూటీ కాదు. ఆల్రెడీ వాళ్ళంతా చచ్చిపోయినారు. ఏమంటే ఈ కార్యము నీ ద్వారా జరగాల్సి ఉంది కాబట్టి నీ ద్వారా నేను చేయిస్తున్నా, అంతకు మించి వేరేది ఏం లేదు. ఇది నీ చేతిలో జరగాలి, కొంతమందిని నువ్వు చంపాలి,
తప్పదు, వేరే దారి లేదు. ముఖ్యంగా కర్ణుణ్ణి నువ్వు చంపాలి, దుర్యోధనుని భీముడు చంపాలి. ఇట్లా రకరకాలుగా కొన్ని పాత్రలు తీసుకొని మనం భూమి మీదకి వచ్చినాం. వాటికి న్యాయం చేయడానికి మీరు భూమి మీదకి వచ్చినారు. అంతేగాని నేను చంపుతాను, లేదంటే నేను చస్తాను అని మీరు తలకాయలో దుఃఖాన్నంతా తెచ్చుకొని నానా గందరగోళానికి గురై నేను యుద్ధం చెయ్యను, నేను వెళ్ళిపోతాను, తపస్సు చేస్తాను, ఇది కాదురా నాయన. నువ్వు పోతావు, తపస్సు చేసుకుంటుంటాను. ఈ బంధువులందరినీ చంపడం కంటే పోయి నేను కొండ మీద కూర్చొని తపస్సు చేసుకుంటాను అంటున్నావు. కానీ నీ తత్వం ఏంది? నీ తత్వము క్షత్రియ తత్వము. కృష్ణుడు గుర్తు చేస్తాడు అర్జునునికి, నీ తత్వము క్షత్రియ తత్వము అంటే శత్రువులను చంపే తత్వం, ధర్మాన్ని కాపాడితే, అధర్మాన్ని నశింపజేస్తే మిగిలిన రాజ్యము సుభిక్షంగా ఉంటుంది. నువ్వు కాదు కూడదు అని వెళ్ళిపోయినావు అనుకో, కౌరవులు గెలుస్తారు, లేదంటే రాజ్యాన్నంతటినీ కూడా హస్తగతం చేసుకుంటారు. వాళ్ళ యొక్క పరిపాలన ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకో. నీ బంధువులు, మా తాతగారు, మా మామగారు, మా బాబాయ్ గారు అంటున్నావు కదా నువ్వు. ఎవరినైతే నువ్వు బంధువులు, తాతగారు, మామగారు, బాబాయిలు అనుకుంటున్నావు, వాళ్ళని గురించి ఆలోచిస్తే, వాళ్ళ భార్యల యొక్క తాళి తెగుతుంది అని నువ్వు ఆలోచిస్తే అధర్మం పెరుగుతుంది. అధర్మం పెరుగుతుంది. అధర్మం పెరిగినప్పుడు మీరు ఇబ్బంది పడతారు, రాజ్యంలో మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి హింసలో దూకాలి, హింసాగ్నిలో దూకాలి. నీకేమో పాపం అంటుకుంటుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇది క్షత్రియ ధర్మము. నీ ధర్మాన్ని నువ్వు పాటించు, నా ధర్మాన్ని నేను పాటిస్తా. ఎప్పుడైతే ధర్మము అనేది మనం సరైన విధంగా పాటించగలుగుతామో దీన్ని ఏమంటామంటే సమాజానికి మార్గదర్శకత్వము అంటాం. ఈ మార్గదర్శకత్వంలోనే మిగిలిన సమాజము నడుస్తుంది. లేదు కాదు కూడదని నువ్వు వెళ్ళిపోతే సమాజం మొత్తము భ్రష్టు పట్టిపోతుంది, నాశనం అయిపోతుంది. ఆలోచించు. అయినా కూడా అర్జునునికి భయమైంది. అప్పుడు విశ్వరూపం చూపించిన తరువాత అర్జునునికి కొన్ని విషయాలు అవగాహనకు వచ్చినాయి, సందేహాలు తీరినాయి. అప్పుడు భగవద్గీత అంతా బయటకు వచ్చింది. భగవద్గీత అనేది వేదాలలో నుంచి బయటకు వచ్చింది. వేదాలు 4 చదవలేము, 108 ఉపనిషత్తులు చదవలేము, వేదాంతము మనకు చదవలేము. వీటన్నింటి సారము ఒకటి ఉంది, అది భగవద్గీతలో ఉంది. మళ్ళీ అక్కడ కూడా ఒక తత్వం చెప్తాడు కృష్ణుడు, అందరికీ తెలిసిందేది. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకో. తత్వం ఉన్నదదే, భూమి మీదకి వచ్చిన దానికి ఉన్నదదే. ఆత్మానం అవసాదయేత్, ఆత్మను అధోగతి పాలు చెయ్యొద్దు. నీ ఆత్మకు నువ్వే మిత్రుడు, నీ ఆత్మకు నువ్వే శత్రువు. అంటే నీకు నువ్వే మిత్రుడు, నీకు నువ్వే శత్రువు. నువ్వు శత్రువుగా ఉంటావా, మిత్రుడిగా ఉంటావా? మిత్రుడిగా ఉంటే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మేడం టైం ఉందా? హలో మేడం. 5 minutes, sir. 5 minutes ఉంది సార్. ఓకే ఓకే ఓకే. కాబట్టి ఈ తత్వాన్ని గురించి తెలుసుకోవడానికి మనం మాయలో నుంచి బయటపడాలి. మాయ అంటే ఏమి? ఒక శిష్యుడు అడుగుతాడు గురువుని, గురువుగారు మాయ అంటే ఏమిటి అని. గురువు ఏం చెప్తాడు? నాయన ఇప్పుడు పడుకో, నీకు ఉదయం మాయ అంటే ఏమిటో చెప్తాను అంటాడు. వాడికి నిద్ర పట్టదు.
ఎందుకు మాయ అనేది తెలుసుకోవాలి. అంటే జిజ్ఞాసాపరులు అట్లుంటారు, తెలుసుకోవాలి, తపన ఉంటుంది, జిజ్ఞాస అంటారు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటే లాస్ట్కు ఆత్మతత్వం అనేది తెలిసిపోతుంది. భాగాలు భాగాలుగా తెలుసుకుంటే అన్నిటినీ కలిపితే మనకు జ్ఞానం అనేది వస్తుంది. సో ఆ పిల్లవాడికి ఉదయానికి నాకు మాయ అంటే తెలుస్తుంది, తెలుసుకుంటాను, గురువు గారు చెప్తారు. ఉదయం అయింది, సరే పొదాం పరా అని అడవిలోకి పిలుచుకొని పోయినాడు గురువు. ఆ గురువు ఏం చేసినాడు, ఒక చెట్టుని గట్టిగా పట్టుకొని ఏడవడం మొదలుపెట్టినాడు. ఒరే, ఈ చెట్టు నన్ను పట్టేసింది, ఒరే శిష్యుడా, ఈ చెట్టు నన్ను పట్టేసింది, ఒరే నాయన, చెట్టు నన్ను పట్టుకొని నన్ను వదిలిపెట్టడం లేదు అని గట్టిగా అరవడము, కేకలేయడము, ఏడవడము మొదలుపెట్టినాడు గురువు. చిన్నపిల్లోడు కదా, వాడికి భయం అయిపోయింది. పోయి నడుము పట్టుకొని లాగినాడు. ఆయన రాలే. ఇంకా పిల్లవాడికి లాగి 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 చేతులు నొప్పించినాయి. గురువు గారిని చెట్టు పట్టుకుంది అని వీడు అనుకుంటున్నాడు. పిల్లోడు ఒక చోట కూర్చొని ఏడ్చుకుంటా కూర్చున్నాడు, మా గురువుని చెట్టు పట్టేసింది. అప్పుడు గురువు మెల్లిగా చెట్టును విడిపించుకొని పిల్లోడి దగ్గరికి వచ్చినాడు. పిల్లోడు ఆనందంతో ఆయన కళ చూసినాడు. అప్పుడు చెప్పినాడు గురువు, ఒరే నాయన, మాయ అంటే ఇదే. చెట్టు ఆయన్ని పట్టుకోలే, ఆయనే చెట్టును పట్టుకున్నాడు. ఆలోచనలు మనల్ని పట్టుకోవు, మనమే ఆలోచనలను పట్టుకుంటాం, మాయలో పడిపోతాం. ప్రపంచం మనల్ని పట్టుకోదు, మనమే ప్రపంచాన్ని పెట్టుకుంటాం. ఇక అన్ని దూర్చుకొని 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 తలకాయ అంతా పాసిపోయినట్లుంట. మరి తత్వము తెలియకుండా మనం జీవిస్తున్నాము. ఏ విధంగా కృష్ణుడు అనే ఒక గొప్ప అవతారం మనిషి రూపంలో భూమి మీదకి వచ్చి సిద్ధులు ప్రదర్శించినప్పటికీ కూడా ఆ జీవితము ఆనందకరంగా, లాస్ట్కు చావు కూడా ఎంతో ఆనందంతో శరీరాన్ని వదిలిపెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడని తెలుసుకున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన, మరి ఇక్కడ ఈ సత్సంగంలో పాల్గొన్న సభ్యులందరికీ కూడా, మేడం గారికి ధన్యవాదాలు, గురువు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.